ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ది హన్స్ ఇండియా 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమతుల్యమైన కథనాలు, ప్రజా సమస్యలపై దృష్టి ది హన్స్ ఇండియా ఇంగ్లీష్ జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు సాధించిందని ప్రశంసించారు. నూతన సంవత్సరం సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల హన్స్ ఇండియా జిల్లా ప్రతినిధి దండి సంతోష్ కుమార్, TUWJ రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు రేగుల దేవేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్టులు మాన్య శ్రీనివాస్, కలీం పాషా, హరి, తోట అనిల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్, వాసవి నిత్యాన్నదాన సత్రం చైర్మన్ తాటికొండ పవన్, వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బబ్లు తదితరులు హాజరయ్యారు. హన్స్ ఇండియా డైలీ ఇంగ్లీష్ పేపర్ యాజమాన్యం ఆధ్వర్యంలో 2026 సంవత్సర నూతన క్యాలెండర్ను ఇక్కడ ఈ ప్రాంతంలో నా చేతి మీదుగా ప్రారంభం చేసినందుకు యాజమాన్యానికి, ఈ ప్రాంతంలో అందులో పనిచేస్తున్నటువంటి మిత్రులు సంతోష్ గారికి, అదేవిధంగా జర్నలిస్టులకు, వారి మిత్ర బృందానికి నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలను ప్రజలందరికీ కూడా అందజేస్తూ 2026 సంవత్సరంలో శుభకార్యాలు, సెలవు దినాలు, ఓ క్యాలెండర్లో ఏమేమి కార్యక్రమాలు ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలో చెప్పేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ను సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు ముద్రించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో పత్రికా రంగంలో, ఇంగ్లీష్ పత్రికా రంగంలో ది హన్స్ ఇండియా డైలీ పత్రిక సమాజంలోని రుగ్మతను రూపుమాపడానికి, ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా నిజాలను నిర్భయంగా వెలికి తీస్తూ ప్రజల మన్నను పొందుతూ ముందుకు పోతున్నటువంటి ది హన్స్ ఇండియా డైలీ ద్వారా కూడా ఈ కొత్త సంవత్సర క్యాలెండర్ రావడం ఆనందదాయకం, శుభదాయకం మాట సందర్భంగా చెప్తూ, మా వైపు నుంచి ది హన్స్ ఇండియా డైలీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో పాఠకులకు సంబంధించినటువంటి ప్రేమను చురుకొని ఈ మరింత దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తుందని ఒక ఆశాభారీ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను.